హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే రమ్య. మాజీ మంత్రి రోజా గారు, ఆర్కే రోజా గారు ఆడుదాం ఆంధ్ర అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దాంట్లో అయితే ఏకంగా 119 కోట్ల స్కామ్ బయటకు వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎంక్వైరీ ఏ విధంగా జరగవచ్చు అంటారు? ఆర్కే రోజా గారి అరెస్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 టెన్యూర్లో చివరి 2 సంవత్సరాలు ఆర్కే రోజా గారు యువజన క్రీడలు పర్యాటక శాఖకి మంత్రిగా పనిచేశారు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు అంటే ఎన్నికలకి ఇంకా సంవత్సరం ఉంది అనుకుంటున్న సమయంలో ఆడుదాం ఆంధ్రం అంటే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ రూపొందించింది ఐపాక్, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధీనంలో ఉన్నటువంటి ఐపాక్ ఈ స్కీమ్ రూపొందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించింది, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అందించింది. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి, వాళ్ళని వెలికి తీయాలి అనే ఉద్దేశంతో పెట్టబడేటువంటి స్కీమ్. నిజానికి స్కీమ్ చెప్పబడ్డ ఉద్దేశాలు మంచివే, కానీ కనపడిన ఉద్దేశాలు వేరే ఉన్నాయి. కనపడిన ఉద్దేశాలు ఏంటంటే కింది స్థాయిలో వైసీపీ యువత మామూలుగా నాయకులు ఊళ్ళలో పోయినప్పుడు ఏమడతారు, మా టీంకు క్రికెట్ బ్యాట్ క్రికెట్ కిట్ ఇప్పియండి, వాలీబాల్ కిట్ ఇప్పియండి అని అడుగుతుంటారు సహజంగా ఊళ్ళలో. కాబట్టి ప్రభుత్వం నుంచే ఇవి సప్లై చేద్దాము, దానికోసం స్కీమ్ పెడదామని ఆడుదాం ఆంధ్ర స్కీమ్ పెట్టారు. ఈ స్కీమ్ను రూపొందించినందుకు ఐపాక్ టీంకి 50 లక్షల రూపాయలు ఆంధ్ర ప్రభుత్వం శాప్ నుంచి చెల్లింపులు చేసింది. తర్వాత శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీని ద్వారా 119 కోట్ల 20 లక్షల రూపాయలు ఈ ఆడుదాం ఆంధ్ర స్కీమ్ కోసం అని చెప్పేసి శాంక్షన్ చేశారు. శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆ రోజు క్రీడా శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయిలో క్రీడలు జరగాలి, తర్వాత మండల స్థాయిలో క్రీడలు జరగాలి, తర్వాత జిల్లా స్థాయిలో క్రీడలు జరగాలి, ఆ పైన సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులతో రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు జరగాలి, గెలిచిన వాళ్ళకి బహుమతులు ఇవ్వాలి, తర్వాత ముగింపు వేడుకలు, బహుమతులు ఇవన్నీ ఉన్నాయి. ఇది ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్. గ్రామీణ స్థాయిలో బహుమతులు ఉంటే, మండల స్థాయిలో బహుమతులు ఉంటే, జిల్లా స్థాయిలో బహుమతులు ఉంటే, రాష్ట్ర స్థాయిలో కూడా బహుమతులు ఉంటాయి. గ్రామీణ స్థాయిలో 15,000, మండల స్థాయిలో 30,000, జిల్లా స్థాయిలో 60,000, రాష్ట్ర స్థాయికి వచ్చిన వాళ్ళకి 3 లక్షల వరకు బహుమతులు ఉన్నాయి. అంతవరకు మంచిదే నిజంగా క్రీడా కలిగిస్తే. అయితే ఇక్కడే స్కామ్ ఏంటి అంటే, అంత దారుణమైన స్కామ్ ఏంటంటే ఇది పైకి కనపడుతుంది 119 కోట్ల 20 లక్షలు మాత్రమే. ఇవి కాక జిల్లా కలెక్టర్ దగ్గర జనరల్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు దేనికైనా అవసరాలు ఇచ్చి ఖర్చు పెట్టవచ్చు. ఆ జనరల్ ఫండ్ నుంచి కూడా డబ్బులు రిలీజ్ చేశారు. అంటే మొత్తం 400 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కోసం ఖర్చు చేశారు. ఇది లెక్కలు చూపించిన లెక్క, కానీ వాస్తవ ఖర్చు మాత్రం ఇది కాదు. నిజానికి క్రీడలు జరగకుండానే జరిగాయని రాసి బిల్లులు శాంక్షన్ చేసుకున్నారు. నాణ్యత లేని కిట్లు కొనేసి బిల్లులు రాసుకున్నారు. 40 కోట్ల రూపాయలు పెట్టి కిట్లు కొన్నారట, క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లు కొన్నారు. నిజానికి ఒక 6 కంపెనీల నుంచి కొన్నారు. అవి ప్రముఖ కంపెనీలు కావు. ఒక నాణ్యత లేని ఒక 6 కంపెనీల నుంచి 40 కోట్లు పెట్టి నాణ్యత లేని కిట్లు కొన్నారు. దారుణం. క్రికెట్ ఆడుతుంటేనే బ్యాట్ ఇరిగిపోయేదట, అంటే టెన్నిస్ బాల్ పైకి కొడితే కిందకు వచ్చి, అంటే అది అంత దారుణమైన కిట్లు తోటి ఆ రోజు క్రీడా పోటీ నిర్వహించారు. అప్పట్లో నాణ్యత లేని మందు, ఇప్పుడు నాణ్యత లేని కిట్లు. ఎస్. ఇంకొక విషయం ఏంటంటే సహజంగా కనపడిన ఉద్దేశాలు ఏంటి, వైసీపీ కార్యకర్తలకి అందించాలి, లేదు యువతను వైసీపీ వైపుగా ఆకట్టుకోవడానికి వీటిని ఉపయోగించుకోవాలనుకున్నారు. సరే వైసీపీ కార్యకర్తలకు ఇచ్చేయన్న, వాళ్ళు తప్ప ఉప్ప అంటే తప్పే కావచ్చు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన ప్రభుత్వం అన్నప్పుడు అందరికి ఇవ్వాలి అనేది ఉండాలి. కానీ పోనీ ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు కొద్దిగా మంచి చేసుకుంటారుగా, ఆ పార్టీ కార్యకర్తలకైనా కొన్ని నాణ్యతతో కూడిన కిట్ ఇచ్చుండంటే కొంత హ్యాపీ. కానీ వైసీపీ కార్యకర్తలను కూడా వైసీపీ ఏ రకంగా మోసం చేసింది అంటానికి ఈ స్కీమ్ ఒక ఉదాహరణ. వాళ్ళకి డబ్బులు తప్ప వేరే అవసరం లేదు, కార్యకర్తల మంచి కూడా అవసరం లేదు. ఇచ్చేది కార్యకర్తల కోసం అనుకున్నప్పుడైనా క్వాలిటీ తయారు చేసి పంపించాలిగా వాళ్ళ చేతికి. కానీ ఆ రకంగా లేకుండా దీంట్లో కూడా స్కామ్ చేశారంటే వాళ్ళని ఏమనాలి. మొత్తం ఇప్పటి వరకు ప్రాథమికంగా 124 కోట్ల రూపాయల స్కామ్ బయటపడ్డట్టు తెలుస్తోంది. బట్ దీని మీద విజిలెన్స్ నివేదిక డీజీపీ గారి టేబుల్ మీద చేరింది. డీజీపీ గారి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెద్దల చేతికి పోయింది. మరి ముఖ్యమంత్రి గారి డిసిషన్ మేరకు ఎంక్వైరీ కమిటీ నియమిస్తారా, అంటే సిఐడికి ఇస్తారా, సిట్కి సపరేట్ సిట్ ఏమైనా ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేపిస్తారా, ఏసీబీకి ఇస్తారా తెలియదు. కానీ మనకు వినపడుతున్న సమాచారం ఏసీబీకి ఇవ్వచ్చు అనేది. ఏసీబీకి ఇస్తే మాత్రం 17A నిబంధన కింద
గవర్నర్ గారి పర్మిషన్ తీసుకొని ఆర్కే రోజా గారి మీద కేసు నమోదు చేయొచ్చు. సరే, అయితే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ లో డబ్బులు గనుక పెట్టెల్లో జుట్టి గోడాల్లో దాచినట్టు మరి 119 కోట్లు ఎటు వెళ్ళిపోయినట్టు? ఆర్కే రోజా గారి ఇంటికి వెళ్ళినాయా, లేకపోతే బిగ్ బాస్ గారికి, లేకపోతే గోడాలకు వెళ్ళినట్టు? ఎస్, ఈ కేసులో ఏసీబీ విచారణ కనుక స్టార్ట్ అయితే డబ్బులు ఎలా చేతులు మారాయి, ఎలా పంపిణీ జరిగాయి, దీంట్లో అంతిమ లబ్ధిదారు రోజా గారైనా, రోజా గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఉన్నారా అనేది కూడా తేలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి అస్తం ఎక్కడుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్ మీద 2 సార్లు రివ్యూ జరిపారట. ఈ స్కీము ప్రతిపాదనలు ఐపాక్ టీం జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారే ఈ స్కీమ్ని అప్లై చేయమని చెప్పేసి మీటింగ్స్ పెట్టి మరీ చెప్పారట. జగన్మోహన్ రెడ్డి గారి సైన్ కూడా ఉందంట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ స్కామ్లో ఉన్నారు అనేది వినపడుతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఇప్పటి వరకు విన్న వార్తల మేరకు ఆయన ఇంత చిన్న అమౌంట్ కోసం కాదు, ఆ పెద్ద పెద్ద అమౌంట్ల కోసం ఆస్పర్యవి తప్ప ఈ చిన్న అమౌంట్లో ఆర్కే రోజా గారి దగ్గరే ఆగిపోయి ఉండొచ్చు అనేది ఒక చర్చ. ఏది ఏమైనా సరే ఏసీబీకి ఇస్తే తప్ప ఈ కేసు ముందుకెళ్ళి వాస్తవాలు బయట తేలే అవకాశం ఉండదు. విజిలెన్స్ అనేది ఒక ప్రైమరీ రిపోర్ట్. ఆ ప్రైమరీ రిపోర్ట్లో ఏ స్కాము ఏ రూపంలో జరిగింది, ఎంత మేరకు జరిగింది అనేది వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దాని మీద ఏసీబీ కనుక ఇస్తే ఆ నివేదిక ఆధారంగా ఎంక్వైరీని ముందుకు తీసుకెళ్ళి ఎవరైతే దోషులు ఉన్నో వాళ్ళని అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు మరి ఆర్కే రోజా గారు, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు ఇద్దరు అరెస్ట్ జరిగే అవకాశం ఉందంటారా? అంటే వాస్తవానికి మాజీ ఎమ్మెల్యేలు చాలామంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ అరెస్ట్ అయి ఉన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గనులకు సంబంధించినటువంటి స్కామ్లో అరెస్ట్ అయి ఉన్నారు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మాజీ మంత్రి ఎవరు? ఎందుకంటే ఇప్పటికే మా కేసులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు చాలామంది ఉన్నారు. విడదల రజనీ ఉన్నారు, తర్వాత గుడివాడ అమర్నాథ్ ఇంకో కేసులో ఉన్నట్టున్నారు, తర్వాత కొడాలి నాని ఉన్నారు, తర్వాత అంబటి రాంబాబు మీద కేసు నమోదయ్యి ఉంది, తర్వాత ఆర్కే రోజా గారు, ఇప్పుడు అంటే అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నట్టున్నారు. అయితే ఎవరు నెక్స్ట్ అరెస్టు? మాజీ మంత్రులలో నెక్స్ట్ పోటీలో ఉన్నది ఎవరు? ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అనేక మంది అరెస్ట్ అవుతున్న వేళ ఇక మాజీ మంత్రుల వేట కొనసాగుతున్న వేళ అందులో రోజా గారి మీద ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఒకటి బయటకు వచ్చినటువంటి సమయంలో రోజా గారి అరెస్ట్ జరిగే అవకాశం ఉందనేటువంటి చర్చ మాత్రం గట్టిగా పడుతుంది. కానీ రోజా గారి అరెస్ట్ అనేది అంత ఈజీ పద్ధతి అయితే కాదు. ఎందుకంటే 400 కోట్ల స్కామ్ మీద ఎంక్వైరీ చేయలేరు. చేస్తే చాలామంది ఐఏఎస్ని విచారించాల్సి వచ్చింది. కాబట్టి అంత దూరం వెళ్ళరు. ఈ 119 కోట్ల మీద మాత్రం విచారించవచ్చు. అంటే శాప్ ద్వారా కేటాయించి ఖర్చు చేసినటువంటి 119 కోట్ల 20 లక్షలు ఉన్నాయి కదా, అంతవరకు విచారణ జరిపితే మాత్రం అప్పటికీ ఒక ఐఏఎస్ని విచారించాల్సి వస్తుంది. ఇంతకుముందు రోజా గారిని ఒక మీడియా అడిగింది, ఏంది ఆడుదాం ఆంధ్ర స్కామ్కి సంబంధించి ఏదో విషయాలు బయట తీస్తున్నారు కదా, దాని మీద మీరు ఏం చెప్తారు, మీ అరెస్ట్ కూడా జరగవచ్చు అంటున్నారు. అంటే నా అరెస్ట్ జరిగేదానికంటే ముందు సీఎంఓలో ఒక ఐఏఎస్ ఉన్నారు కదా, ఆయన కూడా చేయాలి కదా అన్నది. అంటే ఐఏఎస్ని అడ్డం పెట్టుకుని ఆమె బతుకుదాం అనుకుంటుంది. సహజంగా ఏంది, పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అప్లై అంతా అధికారుల ద్వారానే జరిగిపోయింది. అంటే అధికారులు అనుకోకుండా ఇరకపోతారు. అంటే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయాలంటే అధికారిని కూడా అరెస్ట్ చేయాలి కదా అని ఒక లాజిక్ పట్టుకున్నాడు. కానీ ఆమెకు అర్థం కాని విషయం ఏంటంటే అధికారులు అప్రూవ్డ్గా మారిపోతారు. లిక్కర్ స్కామ్లో ఎలా అయితే వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవ్డ్గా మారిపోయారో వాళ్ళు అరెస్ట్ జరగలేదుగా. ఇప్పుడు ఎవరు అరెస్ట్ జరిగింది? ధనుంజయ రెడ్డి అరెస్ట్ జరిగింది, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ జరిగింది, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ జరిగింది, తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ జరిగింది లిక్కర్ స్కామ్లో. కాబట్టి అధికారులు చూపించి తప్పించుకుందామంటే కుదరదు. అధికారులు అవునండి నిజమే, నా సంతకం పెట్టమని ఆ రోజు సీఎంఓ నుంచి ఒత్తిడి ఉంది, మంత్రి గారు ఒత్తిడి ఉంది, తప్పలేదు అందుకే సైన్ పెట్టాల్సి వచ్చిందని చెప్తారు. వాళ్ళే ఇరికిస్తారు, అర్థం కావట్లేదు రోజా గారికి. కాబట్టి అధికారిని అడ్డం పెట్టుకుని ఆమె బతుకుదాం అనుకుంటుంది, కానీ అంత ఈజీ అయ్యే పని కాదు. ఖచ్చితంగా రోజా గారి అరెస్టు ఒక 4 రోజులు లేట్ అయినా సరే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ఒక రోజా గారిదే కాదు, శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిది కూడా అరెస్ట్ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్.